హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మన ఇంట్లో అయితే అక్వేరియం ట్యాంక్స్ అయితే మెయింటైన్ చేస్తుంటాము. సో ఆ ట్యాంక్స్కి వచ్చేసి అయితే ఇలా వైట్ స్పాట్స్ అండ్ సాల్ట్ పార్టికల్స్ అయితే సో ఇలా వస్తుంటాయి అనమాట. సో ట్యాంక్కి అండ్ దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియో అనమాట. సో ఈజీ వే అనమాట. అండ్ వీడియోకి అయితే ఎక్కువ లెంత్ ఉండదు, జస్ట్ 6 minutes ఉంటుంది. అండ్ ఇవి 6 minutesలోనే అయితే మొత్తం కవర్ చేస్తా. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకండి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో ఛానల్ని చెక్ చేయండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తేనే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేదంటే చేసుకోకండి. అండ్ ఫస్ట్ ట్యాంక్ కండిషన్ చూసుకోవచ్చు ఎలా ఉందనేది. సో మొత్తం వైట్ స్పాట్ సాల్ట్ పార్టికల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ట్యాంక్కి సో క్లియర్గా చూసుకోవచ్చు. చాలా ఎక్కువ డట్టిగా అయితే కనిపిస్తుంది ఇలా ట్యాంక్ని. అండ్ దీన్ని ఈజీగా వేగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 40 రూపీస్ లాగా అయిపోతుంది. అండ్ నాకైతే అది 40 రూపీస్గా దొరికింది. అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే చాలా మంది అయితే రాక్ సాల్ట్ తోటి క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఆ రాక్ సాల్ట్ తోటి క్లీన్ చేద్దాం అనుకున్న టైంలో ఏమవుతుందంటే ఆ ట్యాంక్స్కి వచ్చేసి చిన్న చిన్నగా ఇట్లా గీతలు గీతలు పడతాయి. అండ్ అది చూడడానికి ఇట్లా చాలా గలీజ్గా అనిపిస్తుంది. నార్మల్గా ఇట్లా వాటర్లో ట్యాంక్లో వాటర్ పోసినప్పుడు అంత కనిపించదు చిన్న చిన్న గీతలు. సో ఎప్పుడైతే మళ్ళీ ట్యాంక్ని క్లీన్ చేద్దాం అనుకుంటామో సో అప్పుడైతే గలీజ్గా కనిపిస్తుంది అండ్ ఆ చిన్న చిన్న గీతలు. సో అట్లా ట్యాంక్ అనేది సో మళ్ళీ మనకి ఏమనిపిస్తుంది అంటే చేంజ్ చేయాలి, సో కొత్తది తీసుకోవాలి. సో ట్యాంక్ అనేది ఖరాబ్ అయిపోయింది కదా అని సో మనమైతే ఇంకొకటి కొత్తది పర్చేస్ చేస్తాము. సో దాని బదులు అయితే మీరైతే సో నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సో మీకైతే ఖచ్చితంగా సో ఈ వైట్ సాల్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో సో ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ట్యాంక్ని మొత్తం అయితే చూపిస్తున్నారు, దీని కండిషన్ ఎలా ఉంది అండ్ సో అది వాడడం వల్ల కండిషన్ ఎలా అవుతుంది అని అయితే చెప్తా. సో టోటల్గా అయితే నా దగ్గర అయితే 2 ట్యాంక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ 2 ట్యాంక్స్ని నియర్లీ ఒక 1 month నుంచి అయితే క్లీన్ చేయట్లేను. సో ఇలా వీడియో తీయాలి అండ్ మీకు గిట్ట షేర్ చేయాలని చెప్పి. అండ్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో సో ఈ మెథడ్ అనేది అవాయిడ్ చేయండి కొద్దిగా. సో చూసుకోవచ్చు 2 ట్యాంక్స్ కండిషన్ ఎలా ఉందనేది. సో పై ట్యాంక్ అయితే ఇంకా ఘోరంగా ఉంది. సో సాల్ట్ పార్టికల్స్ సో కొంతమంది అయితే బ్లేడ్ పెట్టి గిట్ట రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. సో రిమూవ్ కాదనమాట. సో ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే చూస్తున్నారో సో ఈ మెథడ్ వల్ల అయితే ఫిషెస్కి అయితే ఎలాంటి హామ్ కాదు. అండ్ కొద్దిగా ట్యాంక్ అనేది కొద్దిగా నీట్గా అయితే సో కడుక్కుంటే సరిపోతుంది అనమాట. సో చూసుకోవచ్చు ఫస్ట్ అయితే 2 ట్యాంక్స్ ఉన్నాయి అండ్ 2 ట్యాంక్స్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి అయితే అండ్ ఈ బాటిల్ వచ్చేసి అయితే యాసిడ్ బాటిల్ అనమాట. సో నేను యాసిడ్ తోటి అయితే రిమూవ్ చేస్తున్నా. అండ్ దీన్ని ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. అండ్ దీనివల్ల ఫిషెస్కి ఏమైనా హామ్ ఉంటుంది అండ్ ఫిషెస్ చనిపోతాయి అని అంటే సో ఫిషెస్కి అయితే ఏమి కాదు బ్రో. సో మీరైతే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఏంటంటే ట్యాంక్ని ఒక 2-3 times వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే చాలు. సో ఇది వచ్చేసి అయితే నాకైతే 40 రూపీస్కి అయితే దొరికింది అనమాట. అండ్ ఎక్కువ కాస్ట్ అయితే అవ్వలేదు, జస్ట్ 40 రూపీస్. అండ్ నా దగ్గర అయితే టబ్స్ కానీ సో మొయినాకి టబ్స్ అండ్ బయట ఉన్న గప్పి బ్రీడింగ్కి పెట్టిన వాకింగ్ అయితే క్లీన్ చేయడానికి సో ఇదే యూజ్ చేస్తా. ఆల్గే కానీ ఇవన్నీ ఫామ్ అయినా కానీ ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. జస్ట్ ఒక 3 to 4 times మనం నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆ సొల్యూషన్ ఉందిగా. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ అనేది ఏంటంటే సో ఈ యాసిడ్ అనేది మీ చేతికి లైక్ ఏమైనా డ్యామేజ్ అయ్యింది సో కోసుకుపోయింది అని అనుకుంటే సో ఆ టైంలో అయితే యూజ్ చేయకండి. సో ఈ వాటర్ ఈ యాసిడ్ అనేది మనకి ఎక్కడైతే దెబ్బ తలుగుతుందో సో ఆ ప్లేస్లో అనేది మళ్ళీ చాలా పెయిన్ఫుల్గా అవుతుంది అంతే, అంతకుమించి ఇంకేం కాదు. సో మన హ్యాండ్స్కి ఎలాంటి కట్ కాలేదు అండ్ హ్యాండ్స్ గిట్ట ఎలాంటి డ్యామేజ్ కాలేదు అని అంటే ఈజీగా అనేది అయితే క్లీన్ చేసుకోవచ్చు. లైక్ మనకి గిట్ట ఏం హామ్ అయితే ఉండదు. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు అప్పుడే నేను జస్ట్ ఆ వాటర్ ఇలా పెట్టి జస్ట్ ఇలా రబ్ చేస్తున్నా అంతే. సో మొత్తం నీట్గా అయితే క్లీన్గా అయితే తయారైపోతుంది. చూసుకోవచ్చు ఇలాక ఒక 10 seconds బ్యాక్ అయితే చూసుకోవచ్చు మొత్తం వైట్ స్పాట్స్ వైట్ పార్టికల్స్ సాల్ట్ పార్టికల్స్ అయితే ఉండే. అండ్ జస్ట్ ఇలా అనేసి వారికి సో మనకైతే ఈ వైట్ పార్టికల్స్ అనేది అయితే ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా అయితే మీకు హ్యాండ్స్కి అయితే కట్ అంటే లైక్ డ్యామేజ్ ఏమైనా ఉందంటే యూజ్ చేయకండి. అండ్ ఇది మన చేతి మీద పడితే గిట్ట ఏం కాదు, చేయి కాలిపోదు, ఏం కాదు. జస్ట్ కొద్దిసేపు మంటగా అనిపిస్తుంది. జస్ట్ మళ్ళీ వాటర్తోటి కానీ సబ్బుతోటి కానీ క్లీన్ చేసుకుంటే మనకి మళ్ళీ ఆ పెయిన్ అనేది గిట్ట తగ్గిపోతుంది. అండ్ ఎక్కువ మరి దారుణంగా ఏం పెయిన్ ఉండదు. జస్ట్ ఇప్పుడు హ్యాండ్ మీద పడ్డదంటే జస్ట్ చిమ్మ అంటుంది అంతే, అంతకుమించి ఇంకేమనదు. అండ్ నేను వీడియో మొత్తం తీయాలనుకున్నా, కాకపోతే సో వీడియో తీయడానికి ఇంకొవ్వరు లేదు. సో జస్ట్
నేను మళ్ళీ క్లీన్ చేసినాక సో నేనైతే దీన్ని అయితే చూపిస్తున్నా. అండ్ చూసుకోవచ్చు ఇప్పుడైతే కొత్త ట్యాంక్ లాగా అయితే రెడీ అయిపోయింది అనమాట. జస్ట్ మనం ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో జస్ట్ ఒక బ్రష్, చిన్న బ్రష్ లాంటిది తీసుకొని జస్ట్ దానికి ఇలా అంటిస్తే చాలన్నమాట. సో ఆ సాల్ట్ పార్టికల్స్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అండ్ ఇంకో కొంతమంది బయట నాకు తెలిసి వేరే ఎలాంటి సొల్యూషన్స్ గిట్ వచ్చినాయంట అక్వేరియంస్ క్లీన్ చేసుకోవడానికి. బట్ నేను ఎప్పుడైతే వినలేదు. అండ్ జస్ట్ నేనైతే ఇప్పుడు వాడలేనమాట. నేనైతే జస్ట్ ఇదే వాడుకుంటా. సో ఏదైనా సరే కానీ నేను నా దగ్గర ఉన్న మోయినా టబ్స్ గిట్ట క్లీన్ చేయాలన్నా కానీ సో ఇదే యూజ్ చేస్తా. ఎందుకంటే వాటర్ అనేది గ్రీన్గా అయిపోతే అండ్ టబ్లో వచ్చేసేసి గిట గ్రీన్గా అయిపోతుంది. అంటే ఆల్గే కానీ ఫంగస్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అండ్ నేనైతే ఇలా అయితే వాడుతున్నా. సో మీకు లైక్ ఈ మెథడ్ నచ్చితే లైక్ ఇలా అయితే క్లీన్ చేసుకోండి మీ ట్యాంక్స్. లేదు అని అనుకుంటే సో మీకు నచ్చిన మెథడ్లో గిట్ట క్లీన్ చేసుకోండి. అండ్ నాకైతే ఫిషెస్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు. అండ్ నేనైతే 2 ట్యాంక్స్ని అయితే ఇలానే క్లీన్ చేసేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నెక్స్ట్ వీడియోస్ అయితే నేను ట్యాంక్స్ని ఎలా రెడీ చేసుకోవాలని గిట్ట వీడియో పెడతా. సో మేబీ ట్రై చేస్తా. ఆల్రెడీ ట్యాంక్స్ అయితే కటింగ్ చేయించి ఆల్రెడీ నేను తీసుకొచ్చిన. జస్ట్ వాటిని పేస్ట్ చేయడమే. సో ఎలా ఏందనే సైజెస్ ఎలా తీసుకోవాలి, బెటర్ ట్యాంక్ గ్రూమింగ్ ట్యాంక్స్ ఎలా చేసుకోవాలని గిట్ట చెప్తా. అండ్ జస్ట్ ఒక 40 రూపీస్లో అయిపోయింది. సో ఈజీగా ట్యాంక్ క్లీన్ చేయడం. అండ్ మళ్ళీ అలా మార్క్స్ చిన్న చిన్న గీతలు వాడితే ఏమవుతాయంటే మళ్ళీ కొత్త ట్యాంక్ కొనాలి అనిపిస్తుంది. సో దాని బదులు బెటర్ ఆప్షన్. సో మీరైతే ఇలా అయితే యూజ్ చేసుకొని. అండ్ నా చేతికి అయితే ఎలాంటి డ్యామేజ్ ఏం కాలేదు. సో ఏం కాదనమాట. సో డ్యామేజ్ ఉందంటే సో ఈ మెథడ్ అయితే చేయకండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి నాకు అయితే కాల్ అయితే చేయండి.